రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగార మోగబోతోంది. మున్సిపల్ ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికల ప్రభావం ఎలా ఉందో చూసాం. 3 విడతలు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కొంత కోలాహల వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కూడా హై టెన్షన్లు పెద్ద ఎత్తున. అప్పుడే ఆ ఎన్నికల మూడ్లో నుంచి మళ్ళీ ఎన్నికలు అనగానే కొంత పబ్లిక్ కూడా అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. కొంత ఈ హడావిడిలో ఎందుకు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తోందట. ముందుగా పార్టీ పరంగా జరిగేటువంటి గుర్తుల పరంగా జరిగేటువంటి ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలైనా ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలైనా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనా పార్టీ గుర్తుల పరంగా జరిగే ఎన్నికలే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా కూడా పార్టీ గుర్తుల పరంగా జరిగే ఎన్నికలే. సో ఆల్రెడీ గ్రామ పంచాయతీలకు సంబంధించి వాళ్ళ సెల్ఫ్ గవర్నెన్స్ కోసం 3,500 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి రావాల్సిన వాటికి వినియోగించుకోవడానికి సర్పంచులు సిద్ధమైపోయారు. ఇప్పుడంతా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పెద్ద హడావిడి ఏం లేదు. అది ఇంకొక 3-4 మంత్స్ పట్టినా 5-6 మంత్స్ అయినా లేదంటే ఒక 1 year అయినా కూడా పెద్ద ఆలస్యం ఏం లేదనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళకంటూ నిధులుండవు. వాళ్ళు ఎంపీటీసీలుగా ఉన్నవారు ఆ గ్రామాన్ని మండల స్థాయిలో రిప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత జెడ్పీటీసీగా ఉన్నవారు ఆ మండలాన్ని జిల్లా స్థాయిలో రిప్రజెంట్ చేయాలి. ఆ రిప్రజెంటేటివ్సే కాబట్టి ఇప్పుడంతా హడావిడేం అక్కర్లేదనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.